యేసుక్రీస్తు వారు అంటారు, మీలో ఎవరైనా నా శిష్యులు కావాలని కోరుకుంటే తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, రక్త సంబంధికులనైనా, చివరికి తన ప్రాణముతో సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. నువ్వు యేసు దగ్గరికి వెళ్తానంటే నేను కులంలో నుంచి వెలివేస్తాం. నువ్వు యేసు దగ్గరికి వెళ్తానంటే బంధువులో నుంచి వెలివేస్తాం. యేసు దగ్గరికి వెళ్తానంటే నీకు రావాల్సిన ఆస్తి రానియం. నువ్వు యేసు దగ్గరికి వెళ్తావంటే గ్రామ బహిష్కరణ చేస్తాం అని లోకం అంటే మీరు అనాల్సిన మాట, ఒరే కులస్తులారా, మీరు నన్ను వెలివేసేది ఏంట్రా, నేనే మిమ్మల్ని లేస్తున్నా. కొంతమంది భయపెడతారు, ఇదిగో మీరు క్రైస్తవులా, ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాం, ప్రైజ్ గాడ్, బీసీ సర్టిఫికేట్, డ్వాక్రా గ్రూప్లో మీ పేరు ఉండదు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు మీకు దొరకవు, రిజర్వేషన్ మీకు దొరకదు, గవర్నమెంట్ ద్వారా వచ్చే రాయితీలు మీకు దొరకవు, ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిని మీరు కోల్పోతారు. నువ్వు అనాల్సిన మాట, ప్రభుత్వం తలుపులు మూస్తే పరలోకం తలుపులు తెరుస్తాడు. మనిషి ఇస్తే 1000, మనిషి ఇస్తే 5000, మనిషి ఇస్తే 1,00,000. ఆ 1,00,000 తీసుకుంటే సంవత్సరం తర్వాత మరలా చాచే పరిస్థితి. ఒక్కసారి దేవుడు ఆకాశ వాకిలు విప్పాడా, చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు అంటున్నాడు, ఆ అమ్మాయితో ఉన్న కనెక్షన్ వదిలేసే. ఎవరో ఒక అబ్బాయిని కూర్చున్న చెడు మనస్సు నీ హృదయంలో ఉంది కదా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ అపవిత్రమైన మనస్సు నీలో నుంచి తొలగించేసాయి. రోజుకొచ్చి 2 గంటలు 3 గంటలు ఫేస్బుక్, వాట్సాప్, అవి ఇవని రోజుకొచ్చి 3 గంటలు 2 గంటలు గడుపుతున్నావు. ఈరోజు ప్రభు అంటాడు, ఆ సెల్ ఫోన్తో ఉన్న బంధాన్ని తెంచేయి, ఆ యూట్యూబ్తో ఉన్న బంధాన్ని తెంచేయి, ఆ ఇన్స్టాతో ఉన్న బంధాన్ని తెంచేయి, ఆ వాట్సాప్తో ఉన్న బంధాన్ని తెంచేయి, ఆ ఫేస్బుక్తో ఉన్న బంధాన్ని తెంచేయి అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఈరోజు నువ్వు అనగలవా, ప్రభా నీ మాట విని వెంటనే వాటితో నాకున్న బంధాన్ని తెంచేస్తానయ్యా. మీలో ఎవరైనా స్మోకర్స్, మీలో ఎవరైనా డ్రింకర్స్, మీలో ఎవరైనా సినిమాలకు అలవాటు, దేవునికి ఆయాస్కరమైనవి అలవాటు పడిన వ్యక్తులు ఉంటే ఈరోజు ప్రభు అంటాడు, అబ్రహాము నా మాట విని హాగర్ను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. నీ జీవితంలో నాకు ఆయాస్కరమైనవి తొలగించుకోవడానికి ఇష్టపడతావా? నువ్వు ఇష్టపడితే యేసయ్యకు ప్రియమైన శిష్యుడివి, ప్రియమైన శిష్యురాలు. ఎవరు క్రైస్తవుడు? తన సిలువనెత్తుకొని, సిలువ అంటే మరణం, శరీరపు కోరికలను ప్రతి క్షణం చంపుకుంటూ కంటిని చంపుకుంటూ, నోటిని చంపుకుంటూ, దుష్ట ఆలోచన చంపుకుంటూ, అపవిత్రమైన ఆశాయిత్తులు చంపుకుంటూ దేవుని కొరకు బ్రతికేవాడే నిజమైన శిష్యుడు. అలాంటి శిష్యులుగా మనమందరం దేవుని కొరకు తయారవుదుము గాక.